హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నా. బిగ్ బాస్ సంజన సంజన ఒక కల్చర్ లేపించి నిజంగా సంజన మాత్రం సూపర్ 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 అని చెప్తాను నేను 100%. కానీ అమ్మ, ఆమె అంత స్ట్రాంగ్ పర్సన్ కూడా ఉండాలి. రియల్ చెప్తాను, లైఫ్లో అంత స్ట్రాంగ్ ఉంటే మనం ఏమైనా కూడా మనం ఉండగలుగుతామేమో అని అనిపిస్తుంది. ఎందుకు ఆ మాట అంటుండంటే, వాళ్ళ పిల్లలు గుర్తుకొచ్చినా కూడా ఆమె లోపల బెడ్షీట్ కప్పుకొని ఏడుస్తుంటుంది కానీ ఆమె బయటికి చెప్పదు. ఎంత ఏమంటే నిన్న ఒక టాస్క్ ఇచ్చిండు తనుజ, అది కాఫీది. అది మాత్రం సూపర్ అనిపించింది నాకైతే. రియల్ చెప్తున్నా, అంత నిజంగా హైలైట్ అనిపించింది నాకైతే. సూపర్ సూపర్ అనిపించింది. మీకేమనిపించిందో కూడా ఆ టాస్క్ అయితే చాలా బాగా అనిపించింది. లైవ్ కూడా చూసిన నేను. ఎంత హైలైట్ అంటే ఎంత చెప్పినా తక్కువనే, అంత బాగా అనిపించింది. సంజనకు నిజం కొడుకు అని ఇమాన్యుయల్తో కూడా చాలా బాండింగ్ చాలా బాగుంటుంది. నాకైతే చాలా చాలా నచ్చుతుంది. ఆ బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. ప్యూర్గా పిలుస్తుంటుందేమో అని అనిపిస్తుంటుంది నాకైతే. మీకేమనిపిస్తుంది కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. సంజన వాళ్ళ పిల్లల కోసం బాధపడుతుంటుంది పాపం. ఈరోజు ఆమె టాస్క్ మళ్ళీ వాళ్ళ పిల్లలని వాయిస్ వింటుందా, వాళ్ళ పిల్లల్ని చూస్తుందా, ఏం చేస్తుందో కూడా చూడాలి. నాకైతే చాలా అనిపిస్తుంది సంజన వాళ్ళ పిల్లల్ని ఒకసారి చూసి మాట్లాడింటే బాగుండు, ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది, ఇంకా గేమ్ భలే ఆడుతుంది అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. సంజన అంటే ఎవరెవరికి ఇష్టమో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నిజంగా సంజన గారు మీరు చాలా చాలా గ్రేట్ అండి. రియల్ చెప్తున్నా, చాలా గ్రేట్ అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.